నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలుగుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ అని ఆయన చెప్పారు. ఇక 15% వృద్ధి రేటు సాధించగలిగామంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీట వేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రపంచం మొత్తం. అమెరికా కంటే, చైనా కంటే ఆర్థిక అసమానతలు తగ్గించిన దేశంగా భారతదేశం ఉంది. దానికి కారణం మన పబ్లిక్ పాలసీస్, మన డీబీటీస్, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి వచ్చాయి. యూరోప్ ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్, చైనా ఈజ్ డిఫరెంట్ టుడే. బట్ పొలిటికల్గా కొంతమంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్, కొన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్స్, కొంతమంది రూలర్స్ ఉండొచ్చు. కానీ పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ దేశం యొక్క ప్రొఫైల్ మారుతుంది. అందుకే నేను చెప్పే ఇక్కడ పబ్లిక్ పాలసీ ప్రకారం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి. ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ 7 సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ 1. నెంబర్ 2 సమిక్షేమం, ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలుంటే అమలు చేయడంలో దెన్